వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అక్రమంగా తయారవుతున్న మద్యం వల్ల తలెత్తుతున్న ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా తయారవుతున్న మద్యం వల్ల తలెత్తుతున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలపై, ముఖ్యంగా మద్యం బారిన పడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, పోలీస్ వెల్ఫేర్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐటీ మద్యం వల్ల బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ కుటుంబాలకు తక్షణమే ప్రత్యామ్నాయ జీవనోపాధిని అందించాలని సూచించారు. మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై నియంత్రణ పెట్టాలని, ఇందులో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఆరోగ్య సమస్యల కుటుంబాలపై ప్రభావం, విద్యాభ్యాసం, ఉపాధి వంటి అంశాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చేలా చైతన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి నెల 2వ, 4వ శనివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, డి అడిక్షన్ కేంద్రాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ రామచంద్రరావు, అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీ సిహెచ్ వివేకానంద, వైద్య ఆరోగ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్షయ్ పాత్ర రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. అక్షయ్ పాత్ర రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాని అరెస్టు చేసినట్లు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీ సిహెచ్ వివేకానంద కేసు వివరాలను వెల్లడించారు. సర్బుజ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో 10 మంది వ్యక్తులు సర్బుజ్లి మండలం వెన్నెలవలస గ్రామం నుండి రిజర్వాయర్కి వెళ్లే దారిలో కుడివైపు ఉన్న పాడుపడిన బంగ్లా వద్ద పురాతన రైస్ పుల్లింగ్, అక్షయ్ పాత్ర అమ్ముట, కొనుట చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సర్బుజ్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వారి సిబ్బందితో సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని మధ్యవర్తుల సమక్షంలో విచారించి అరెస్టు చేసి మధ్యవర్తుల రిపోర్టులపైన కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ అక్షయ్ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ చేస్తుందని చెప్పేసి ఒక 25 lakhs కి, ఇది మార్కెట్లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది, బట్ మీకు 25 lakhs ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక 5 lakhs వీళ్ళందరూ ఇందులో ఏంటంటే ఈ పూని భద్రయ్య అనే ఒక మీడియేటర్ ఉన్నాడు. అలాగే రవిశంకర్ అని ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ రంగరాజు దగ్గర. మొత్తం ఇందులో 10 మందిని మొత్తం అందరినీ కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 3 కార్లు, 5 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అక్షయ్ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసాం ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది మార్కెట్లో 1600 రూపాయలకి మామూలు కొనేసి దాన్ని ఏదో ఒక మాయ చేసి ఈ అక్షయ్ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది, ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి. అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్స్లు జరగకుండా ఆపడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇప్పుడు పట్టుకొని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వలన ఫర్దర్ అఫెన్స్లు కూడా తగ్గుతాయి. ఇందులో ముద్దాయిలను అదుపులోనికి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వారు పి సత్యనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆమ్దలవలస, ఎస్ఐ హైమావతి, సిబ్బంది జనార్దన్ రావు, తిరుపతిరావు, గణపతిరావు, సత్యనారాయణ, లక్ష్మణరావు, నరసింహారావు, సంతోష్లను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం యోగా శిబిరం నిర్వహించారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం 80 feet అడుగు రోడ్లోని ఆనందమయి ఫంక్షన్ హాల్ వద్ద యోగా శిబిరం నిర్వహించారు. ఆయుష్ శాఖలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 300 మంది క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. కోచ్లు ఎల్ రాజశేఖర్, డి లక్ష్మణరావు, బి గోవిందరావు, పిఎస్ మణికుమార్, కె హరికృష్ణ తదితరులు ఉన్నారు. డిఎస్ఏ సిబ్బంది ఉపేంద్ర,
సిఈటి ఎస్ఆర్ఐ సీఈఓ బివి ప్రసాదరావు, ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ జగదీశ్ ఆధ్వర్యంలో యోగా మాస్టర్లు మురళీకృష్ణ, శేఖర్, మురళీధర్ యోగా సాధనలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కె శ్రీధర్రావు మాట్లాడుతూ యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైందని, క్రీడాకారులతో దృఢమైన ఏకాగ్రతను పెంచేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్లకు పాల్పడుతున్న వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్లకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసినట్లు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీ సిహెచ్ వివేకానంద కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పోలీస్ బృందాల నిఘాతో బెట్టింగ్ పాల్పడుతున్న వ్యక్తులను సబ్ డివిజన్ పరిధిలో శ్రీకాకుళం రూరల్ ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి స్పెషల్ టీం యాక్చువల్గా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ఇందులో 2 గ్రూపులు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సందర్భంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని మొత్తం టోటల్ 8 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా 7 మెంబర్స్ కూడా మనం పికప్ చేసాం. అందులో ముఖ్యంగా ఎం ధనుంజయ్, అలాగే మన్మధరావు, కిషోర్ అండ్ సంగీత లక్ష్మి వీళ్ళు ఉన్నారు. అండ్ అదర్స్ కూడా ఉన్నారు. వీరి దగ్గరికి వీళ్ళు ఏంటంటే ఆ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ మిగతా వాళ్ళతోనే ఆడిస్తుంటారు. అలాగే వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం గ్రూప్ వీళ్ళంతా కూడా మొత్తం కలిపి 8 మందిని ఈరోజు శ్రీకాకుళం రూరల్ సిఏ గారు, అలాగే జేఆర్పురం సిఏ గారు వీళ్ళిద్దరు కూడా 2 కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకోవడంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు మరియు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించిన సిఐలు పైడపు నాయుడు అవతారం, ఎచ్చెర్ల ఎస్ఐ వి సందీప్ కుమార్, రూరల్ ఎస్ఐ రాము, ఏఎస్ఐ కె రమేష్ దేవ్, పోలీస్ కానిస్టేబుల్ కె దివాకర్, కె శ్రీనివాసరావు, సిహెచ్ గణేష్, రామారావు, నారాయణలను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. ఈ పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐలు పైడపు నాయుడు అవతారం, ఎస్ఐలు సందీప్ కుమార్, రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భావనతో ప్రతి ఒక్కరూ ఉండాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. ఆధ్యాత్మిక భావనతో ప్రతి ఒక్కరూ ఉండాలని, భగవంతుని సేవలోనే ఆనందముందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. కడప మహానాడు పండుగతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచమే సంతోషిస్తుందని, దానికి ముఖ్య కారణం టీడీపీ వ్యవస్థాపకులు తన నవరస నటనతో ప్రపంచంలో అభిమానాలను సొంతం చేసుకుని రాజకీయాలలో నూతనోత్సవానికి నాంది పలికిన అప్పటి ముఖ్యమంత్రి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు, మహానీయుడని ఎన్టీఆర్ను కొనియాడారు. ఆయనకు, ఆయన ఆలోచనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో ముందుకెళ్తూ ప్రజల అభిమానాలను పొందుతున్నారన్నారు. లోకమంతా సుభిష్టంగా ఉండాలని, ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కడపలో ప్రముఖ వెంకటేశ్వర దేవాలయం, దుర్గమ్మ తల్లి దేవాలయాలతో పాటు చర్చిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించానన్నారు. లోక సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు అనే ఆలోచన భావంతో ప్రతి ఒక్కరూ ఉండాలని ఈ సందర్భంగా కోరారు. గారమండలం కళింగపట్నం తాన్ సాహెబ్ పేట గ్రామంలో గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం కళింగపట్నం తాన్ సాహెబ్ పేట గ్రామంలో అసిరితల్లి గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు బిడియం మాధవ శర్మ ఆధ్వర్యంలో 15 మంది రిత్విక్లతో వెంపాడ గోవిందరెడ్డి, భవానీ దంపతులు అలాగే గ్రామ పురజనుల సమక్షంలో శుక్రవారం అసిరితల్లి గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవ శర్మ మాట్లాడుతూ కళింగపట్నం తాన్ సాహెబ్ పేట గ్రామంలో అసిరితల్లి గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహ వాచనం, పరిషత్, ప్రాయశ్చిత్తం, మండప ఆవాహన, అఖండ దీపారాధన, రక్షాబంధన కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అసిరితల్లి దేవత పాదుకలు, ఊరేగింపు, 500 మహిళలు కలశలతో గ్రామ ప్రదర్శన కార్యక్రమం, మేళా తాళాలు, కోలాటం నడుమ నిర్వహించారు. గ్రామ ప్రదక్షిణ అనంతరం జలాదివాసం, క్షీరాదివాసం కార్యక్రమం నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం అలాగే అష్టదిగ్బలి కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ప్రతిష్ఠ మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్లాలో నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జరిగిన సన్నద్ధ సమీక్షా సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పాల్గొన్నారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత సమగ్రంగా పటిష్టంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థలు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం కార్యాచరణ రూపొందించుకొని అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా డివిజన్ మండల స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చెరువు గట్లను ఉమ్మడిగా తనిఖీ చేసి వాటి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువుల పంపిణీపై కార్యాచరణ రూపొందించాలని, నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు, ఎరువులు నిల్వ చేసిన దుకాణాలపై లైసెన్సులు రద్దు చేయాలని హెచ్చరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా చేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిపిఓ భారత్ సౌజన్య, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, విపత్తుల నిర్వహణ శాఖ అధికారి రాము, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఎంఎన్హెచ్ఓ అనిత, ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, మత్స్యశాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ, పలు శాఖల ఉన్నత అధికారులు తదితరులు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.